ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 2,10,00,000 రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 11 లక్షల రూపాయలతోనూ, అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 54 లక్షల రూపాయలతోనూ, అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ని గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టించినారు. దాన్ని 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాము. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ నుంచి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ బుడుకొని పోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 నెలల కాలంలోనే ప్లాస్టిక్ అరికట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ అని లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళలో ఏవైతే నష్టపోయామో కనీసం ఎక్కడే కానీ అనంతపురం కార్పొరేషన్లో ఒక చిన్న రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఒక చిన్న డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు లేవు. కేవలం ఒక డమ్మీ మేయర్ని ఇక్కడ పెట్టుకొని డంపింగ్ యార్డ్లో ఎన్నో అవతకవతలు జరిగాయి. మీకు తెలుసు. అవి దాదాపు 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం. అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేయర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మొన్న కడపలో కేవలం 36 లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మేయర్ను తీసేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పాతూరు మార్కెట్ కానీ పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవే కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైతే జనరల్ ఫండ్స్లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ 30 crores అడిగాము. అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.